శ్రీమాత్రే నమః. ఈరోజు మనం కొత్త ఒక విషయాన్ని మనం తెలుసుకోవద్దు. అంటే ఇది వరకు కూడా తెలిసి ఉండొచ్చు, మనం గ్రంథాల్లోనూ అన్నింటిలోనూ తెలుసుకుంటాం. కానీ ఈ యొక్క యూట్యూబ్ ద్వారా ఇది మీకు చాలా ఉపయోగపడే ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో తెలుసుకోవాల్సిన ఉపయోగపడే ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్ అండి. ఈ నవగ్రహాలకి మనం చేస్తాం కదా, ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే. ఈ 9 గ్రహాలు ఉన్నాయి కదా. ఈ 9 గ్రహాలు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ నక్షత్రాలు ఏంటి, వాళ్ళ యొక్క రాశి ఏంటి, వాళ్ళ వర్ణం ఏంటి, వాళ్ళ వాహనం ఏంటి, వాళ్ళకి ఇచ్చే నైవేద్యం ఏంటి, వారికి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రాలు ఏంటి, వాటి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక బుధగ్రహం తారాచంద్రుల పుత్రుడు బుధుడు, రజోగుణవంతుడు, పుత్రదోషం, మందవిద్య, చంచలమైనటువంటి మనసు కలవారు బుధుని పూజ చేయడం వల్ల ఉపసంహరణం పొందుతారు. తెలివితేటలు, వృద్ధి, సంగీతం, జ్యోతిష్యం, గణితం, వైద్యం వంటి వాటిలో రాణించాలనుకున్న వాళ్ళు బుధుని యొక్క అనుగ్రహం పొందక తప్పదు. మిథున మరియు కన్యా రాశికి అధిపతి బుధుడు తూర్పు ఉత్తరముఖుడై ఉంటాడు. అధిదేవత విష్ణు, ప్రత్యధిదేవత నారాయణుడు. వర్ణం చిగురాకు పచ్చ, వాహనం సింహం, ధాన్యం పచ్చ పెసలు, వస్త్రం పచ్చని రంగు వస్త్రములు, జాతిరత్నం పచ్చ. నైవేద్యం పెసలతో కూడిన అన్నం బుధుడికి పెట్టండి. మీ వ్యాపార అభివృద్ధికి కూడా ఈ బుధుడు చాలా విశేషం. విజయోస్తు.